నమస్తే నేను వంశీ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. టాటా అంటేనే అదో బ్రాండ్. ఇండియన్ కంపెనీ అయినా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ప్రముఖ బ్రాండ్ అది. ఎందుకంటే సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు ప్రతి దాంట్లో టాటా ప్రొడక్ట్ ఉండాల్సిందే, ఉండి తీరింది కూడా. ప్రపంచంలోనే పెద్ద ఎయిర్లైన్స్లో ఒకటైన ఎయిర్ ఇండియా కూడా టాటా రూఫ్ కిందనే ఉంది. అలాంటిది రతన్ టాటా కన్నుమూసిన తర్వాత పరిస్థితులు తారుమారవుతూ వస్తున్నాయి. ఈ మధ్య బ్రాండ్ నేమ్ కొంత మసకబారుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. దానంతటికీ ట్రస్టీలోని గొడవలే కారణమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఈ మధ్యనే టాటా గ్రూప్కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ టాటా క్యాపిటల్ మార్కెట్లో లిస్ట్ అయింది. సాదాసీదాగా దలాల్ స్ట్రీట్లోకి ఎంట్రీ ఇచ్చిన కంపెనీ కేవలం 1% ప్రీమియంతో షేర్లు ట్రేడ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను 310 నుంచి 326గా నిర్ణయించారు. అటు తర్వాత 330 రూపాయలతో ట్రేడింగ్ మొదలైంది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. ఇక టాటా గ్రూప్లోనే ప్రధాన సంస్థగా ఉన్న టాటా సన్స్ స్టాక్ మార్కెట్లోకి ఇప్పటి వరకు అడుగుపెట్టిన దాఖలాలు లేవు. దానిపై కూడా ఈ మధ్య జోరుగా చర్చ సాగినా సందిగ్ధత నేటికీ కొనసాగుతోంది. ఎందుకంటే కంపెనీ ఐపీఓకు వెళ్లడం టాటా ట్రస్టీ అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఒకవేళ టాటా సన్స్ లిస్టింగ్ అయితే సంస్థపై నియంత్రణ తగ్గుతుందన్న భావనలో ట్రస్టీ ఉందన్న సమాచారం. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో టాటా ట్రస్టీకి 66% వాటా ఉంది. ఈ మెజార్టీ యాజమాన్య హక్కులతో బోర్డు నామినీలను నియమించే హక్కు ట్రస్టీకి ఉంది. అలాంటిది ఐపీఓకు వెళ్తే మెజార్టీ వాటా పోతుందన్న ఆందోళన కొనసాగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఆర్బీఐ పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలని సూచించింది. అయితే పబ్లిక్ ఇష్యూకి వెళ్తే కంపెనీపై ట్రస్టీ పట్టు తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మెజార్టీ ఆఫ్ మైనార్టీ ఓటింగ్ నిబంధనలతో తక్కువ వాటా కలిగిన షాపుర్జీ పల్లొంజీకి ప్రాధాన్యత పెరుగుతోందంటున్నారు. సంస్థలో అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్న పల్లొంజీ లిస్టింగ్ కోసం 5 ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే ఈ ప్రమాదాన్ని గమనించిన కంపెనీ లిస్ట్ నుంచి తొలగించాలని ముందు జాగ్రత్తగా కంపెనీ యాజమాన్యం ఆర్బీఐని కోరింది. ఇక ఉద్యోగుల విషయంలో కూడా టాటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్తగా H1B వీసా ఉద్యోగులను కొత్తగా నియమించుకోమని ప్రకటించింది. అమెరికా పెంచిన $1,00,000 ఫీజుతో సంస్థపై అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల కోతలు కూడా మొదలుపెట్టేసింది. సంస్థలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 2% తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ భవిష్యత్తు కోసం అని చెప్పినా అంతర్గతంగా ఈ మధ్య జరుగుతున్న కొన్ని చర్యల వల్లనే ఉద్యోగుల తగ్గింపు మొదలైందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ మధ్య ట్రస్టీలో వివాదాలు మొదలయ్యాయన్న టాక్ కూడా ఉంది. సంస్థలోని పెద్దల మధ్య ఉన్న గొడవలు తీవ్రస్థాయికి చేరకముందే జోక్యం చేసుకున్న కేంద్రం ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ట్రస్టీ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చ జరిపారు. సంస్థలో ఉన్న ప్రమాదకరమైన సంస్థలు మార్కెట్లో తన ప్రాధాన్యతను తగ్గించుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా ఫౌండర్గా ఉన్న రతన్ టాటా చనిపోయిన తర్వాత జరగడం ఆందోళనకరమన్న వాదన కూడా ఉంది. రతన్ టాటా మరణం తర్వాత టాటా బ్రాండ్ దెబ్బతింటుందా, మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతుందా, కేంద్రం జోక్యంతో సమస్య కొలిక్కి వస్తుందా లేదా, కేంద్రం ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? బ్రాండ్ ఇండియన్ కంపెనీ అయినా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ప్రముఖ బ్రాండ్ టాటా. ఎందుకంటే సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు ప్రతి దాంట్లో టాటా ప్రొడక్ట్ ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. ప్రపంచంలోనే పెద్ద ఎయిర్లైన్స్లో ఒకటైన ఎయిర్ ఇండియా కూడా టాటా రూఫ్ కిందనే ఉంది. అలాంటిది రతన్ టాటా కన్నుమూసిన తర్వాత పరిస్థితులు క్రమక్రమంగా తారుమారవుతూ వస్తున్నాయన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఈ మధ్య టాటా బ్రాండ్ నేమ్ కొంత మసకబారుతుందన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. దానంతటికీ ట్రస్టీలోని గొడవలే కారణమంటున్నారు ఆర్థిక రంగ విశ్లేషకులు. ఇక ఈ మధ్యనే టాటా గ్రూప్కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ టాటా క్యాపిటల్ మార్కెట్లో లిస్ట్ అయింది.
సాదాసీదాగా దలాల్ స్ట్రీట్లోకి ఎంట్రీ ఇచ్చిన కంపెనీ కేవలం 1% ప్రీమియంతో షేర్లు ట్రేడ్ చేసుకుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను 310 నుంచి 326గా నిర్ణయించింది. అటు తర్వాత 330 రూపాయలతో ట్రేడింగ్ మొదలైంది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. ఇక టాటా గ్రూప్లోనే ప్రధాన సంస్థగా ఉన్న టాటా సన్స్ స్టాక్ మార్కెట్లోకి ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు. దానిపై కూడా ఈ మధ్య జోరుగా చర్చ సాగినా సందిగ్ధతనే కొనసాగుతోంది. ఎందుకంటే కంపెనీ ఐపీఓకి వెళ్లడం టాటా ట్రస్టీ అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఒకవేళ టాటా సన్స్ లిస్టింగ్ అయితే సంస్థపై నియంత్రణ తగ్గుతుందన్న భావనలో ట్రస్టీ ఉందన్న సమాచారం అయితే వినిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రాంబాబు గారు, ఆర్థిక రంగ నిపుణులు, అదేవిధంగా లాలయ్య గారు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సెక్రటరీ, శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ నిపుణులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీరామచంద్రమూర్తి గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం ఒక్కసారిగా టాటా సన్స్కి సంబంధించి షేర్ల విషయంలో కావచ్చు, టాటా క్యాపిటల్కి సంబంధించి కావచ్చు, టాటా అంటేనే భారతదేశంతో విడదీరాని సంబంధం ఉంటుంది. సో ఒక రకంగా అది ప్రైవేట్ సంస్థ అయినా ప్రభుత్వ రంగ సంస్థ అన్న భావనే ఉంటుంది. రతన్ టాటా అలానే భావించారు, అలానే అడుగులు కూడా పడిన పరిస్థితి. ఒక్కసారిగా రతన్ టాటా మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏం చెప్తారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు? నిజంగా సార్, యాక్చువల్గా రతన్ టాటా గారు దాదాపు ఒక 50 సంవత్సరాలు టాటాని ఒక బేసిక్స్ లెవెల్ నుంచి ఒక ఇంటర్నేషనల్లో వన్ ఆఫ్ ద లీడింగ్ స్థాయికి తీసుకెళ్లారు. దాదాపు టాటా కంపెనీలు అంటే ఒక 100 కంపెనీలు ఉన్నాయి. అలాగే అసలు టాప్ 100 కంపెనీల్లో టాటావి చూసుకుంటేనే ఈ టాటా టీసీఎస్ కానీ, టాటా టెక్, ట్రెంట్, వోల్టాస్, టాటా మోటార్, టాటా స్టీల్, టాటా పవర్, ఇన్ని కంపెనీలు ఆయన అన్నిటిలో ఉప్పు కాడించి మన ఇండియాలో 140 కోట్ల మంది జనాల్లో దాదాపు ఏదో ఒక రోజు టాటా బ్రాండ్ మనం వాడుతున్నాం. అంత ఒక క్రెడిబిలిటీని ఆయన ఒక తీసుకొచ్చామటం జరిగింది. అలాగే టాటా ప్రాఫిట్స్ లో 60% మళ్ళీ సేవా కార్యక్రమాల కింద టాటా ట్రస్ట్కి వెళ్తుంది. సో వాళ్ళ ఒక మోడల్ ని కూడా ఒకటి డెవలప్ చేశారు. ఎటువంటి పారిశ్రామికవేత్త ఇంతవరకు ఇలాంటిది చేయలేదు. అలాంటి టాటా కంపెనీలో ఏంటంటే ఇది ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని మనం చూస్తే ఒక 50 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి యొక్క ఆయన చనిపోయిన తర్వాత ఇటువంటి పరిణామం ఏంటంటే అంత పెద్ద ఒక రాజు, ఒక చక్రవర్తి లాంటి మనిషి చనిపోయాక శూన్యత అయితే వస్తుంది. ఎందుకంటే ఆయన విజన్ ని అందుకోవాలంటే మిగతా వాళ్ళు ఆయన ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ ఆయన ఒక దాదాపు 10 సంవత్సరాల ముందు నుంచి కూడా సైరన్ మిస్త్రీని తయారు చేద్దామని చూశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఈ ఈ వీళ్ళని నెక్స్ట్ ఆయన వారసుని తయారు చేద్దాం అనే లోపే ఆయన కాలం పరమపదించారు. తర్వాత ఈ అలాంటి అలాంటి విజనరీ ఆర్గనైజేషన్ మళ్ళీ రావాలంటే కొంత టైం పడుతుంది. సో ఇందులో ఏమవుతుందంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే టాటా ట్రస్ట్ లో బోర్డు లో జరుగుతున్న నెక్స్ట్ నోయల్ టాటాకి చైర్మన్షిప్ ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ చూస్తుంటే వాళ్ళు ఏమి ఒక ఏమంటే ఆ కంపెనీని ప్రాఫిట్ తీసుకురావడానికి ప్రాఫిట్స్ తప్ప ఆ గ్రూప్ లో జరుగుతున్న గొడవ చూస్తే మనం నెగిటివ్ గా అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి. ఒక వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే మనం కాస్ట్ కటింగ్ చేసుకుంటూ గ్రోత్ తీసుకురావాలంటారు. ఒక వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే అలా కాదు, ఆయన తర్వాత ఎలా అయితే వెళ్ళాలో. శ్రీరామచంద్రమూర్తి గారు డిస్కస్ చేద్దాం మనం. లాలయ్య గారు, మొత్తంగా చూస్తున్నాం టాటా అంటేనే భారతదేశం కంపెనీ అని చెప్తూ ఉంటారు. మొత్తంగా ఒక ఎయిర్ ఇండియా నుంచి ఒక చిన్న గుండు పిన్ను నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు టాటా తయారు చేస్తున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే టాటా కంపెనీకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అది వినియోగదారులపై పడుతుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అంతగా వేళ్లూను కొనిపోయిన కంపెనీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న విభేదాలతో ఏమైనా దేశ ఆర్థిక వ్యవస్థకు కానీ ఏమైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందా? ఏం చెప్తారు? దట్ ఈస్ ట్రూ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది
ఫౌండర్ కంపెనీస్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఇండియా. యా. మనకు ఫ్రీడమ్ రాకముందే టాటా వాజ్ very much interested not only in the political unification but also economic stabilization by establishing different Tata companies throughout the country. Tata Steel అన్నది ఒక బ్రాండ్ అండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్. అది వెరీ బిగ్ సెంట్రలైజ్డ్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం చూడు, అలాగనమాట. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అని కాకుండా ఉమ్మడి సెక్టర్లో యూనిటీ కమాండ్ గా సాధించింది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎన్ ఇండియన్, యాజ్ ఎన్ బ్యూరోక్రాట్ టు ది రతన్ టాటాజీ. ఆయన ఆల్మోస్ట్ 5.5 డికేడ్స్ చాలా గొప్ప సేవ చేసి ఆయన ఒక విలక్షణమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని ముందుకు నడిపించాడు. తర్వాత ఆ కంపెనీని ఒక సెంట్రలైజ్డ్ ఫోర్స్గా, ఎకానమిక్ అట్రాక్టివ్ ఫోర్స్గా ప్రజలకి, భారతదేశానికి, ప్రపంచానికి కూడా సేవ చేశాడు. భారతదేశం అంటేనే టాటా, టాటా అంటేనే భారతదేశం అన్నటువంటి రోజుల నుంచి ఇప్పుడు ఈ పెద్ద స్టేజ్కి తీసుకొచ్చి ఆయన ఏంటంటే సెకండ్ గ్రూప్ ఆఫ్ లీడర్షిప్ని తయారు చేసిన సమ్హౌ 5 ఫింగర్స్ ఒకే హైట్ లో, ఒకటే రేంజ్ లో ఉండే అన్నట్టుగా, నో 2 పర్సన్స్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా ఉండడం మూలాన వాళ్ళు ఆయన లెవెల్ ని అందుకోలేకపోయారు. కాకపోతే లెట్ us యునైట్ టుగెదర్, టేక్ ది అడ్వైజ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ డాక్టర్ నిర్మలా సీతారామన్ ఆర్ మన్మోహన్ సింగ్, ది లేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న ఆయన అంబిషన్స్ అవన్నీ కూడా మీరు తీసుకుంటే, ఆయన కూడా గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ గారు ఒకప్పుడు. ఆయన ప్రిన్సిపల్స్ కానీ, తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ లో మన మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కానీ కొన్ని సలహాలు, కొంచెం ఒపీనియన్స్ ని తీసుకొని రీయునైట్ కనుక టాటా గ్రూప్ ను చేస్తే నెగిటివ్ ఫోర్సెస్ ను ఎలిమినేట్ చేసి ఆటోమేటిక్ గా పాజిటివ్ ఫోర్సెస్ కు వే వస్తుందండి. రైట్ లాలయ్య గారు, మీరు అన్నట్లుగా ఆ పరిస్థితులు త్వరలోనే రావాలని మనము ఆశిద్దాం. రాంబాబు గారు చూస్తున్నాం, రాంబాబు గారు మనం చూస్తున్నాం, టాటా టీసీఎస్లో ఎవరికైనా ఒక జాబ్ వచ్చింది అంటే అది గవర్నమెంట్ జాబ్తో సమానం అన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఫీల్ అవుతూ ఉంటారు కూడా. టీసీఎస్లో జాబ్ కొట్టేస్తే ఇంకా లైఫ్ సెట్ అయిపోయింది, ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. మిగిలిన కంపెనీలతో కంపేర్ చేసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో టీసీఎస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అన్న ఫీల్ ఉన్న పరిస్థితులు. అటువంటిది సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా, సాఫ్ట్వేర్ రంగంలో కూడా టీసీఎస్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. H1B వీసాకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి. H1B వీసా విషయంలో ఆచితూచి అడుగులు వేయబోతుంది కంపెనీ అని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రతన్ టాటా ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి ఏమో, కానీ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కసారిగా కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. అంటే ఒక సాఫ్ట్వేర్లోనే లే ఆఫ్ స్టార్ట్ అయితే మిగిలిన కంపెనీల్లో కూడా లే ఆఫ్స్ స్టార్ట్ చేస్తారా, ఖర్చు తగ్గించే దిశగా అడుగులు వేయబోతున్నారా అనే వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? సో ఇది ఒక టాటా గ్రూపే కాదండి, ఇప్పుడు లే ఆఫ్స్ అనేవి అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం అండి. అది వాళ్ళ ప్రాఫిటబిలిటీని పెంచుకోవడానికి, మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకోవడానికి చేసే ఇదండి. వాళ్ళు ఒక టాటా టీసీఎస్ఏ కాదండి, టాటా గ్రూప్లో ఏ కంపెనీలో చేరినా కూడా ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగం లాగా భావించి అది రిటైర్మెంట్ తీసుకున్న కేసులు ఎక్కువ ఉంటాయండి, 70%. అక్కడి నుంచి కూడా జాబ్ మారటం అనేది, వేరే కంపెనీకి వెళ్ళటం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ టాటా సన్స్ యాక్చువల్ గా దాని అనుబంధ కంపెనీలు 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయండి దీనికి. వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 436 బిలియన్ అండి, అంటే అప్రాక్సిమేట్ గా 37 lakh crores అండి. ఇది ఏషియాలో కానీ, యూరోప్ లో కానీ ఉన్న స్మాల్ కంట్రీస్ యొక్క జీడిపి కన్నా కూడా ఎక్కువ అండి. ఇది ఒక మహా సామ్రాజ్యం. ఇప్పుడు మనందరం ఏదో చిన్న గొడవల కారణంగా ఇప్పుడు ట్రస్టీలు పలంజీ మిస్త్రీకి 18.4% ఉందండి టాటా సన్స్ లో. అట్లాగే ఈ ట్రస్టులకి 66% ఉందండి. ఈ ట్రస్ట్లన్నీ కూడా ఏంటంటే టాటా సన్స్ ఇచ్చేటువంటి డివిడెండ్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దాతృత్వ సంస్థలు. వీటి ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారండి. మెడికల్ ఫ్రీ క్యాన్సర్ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే సమాజ సేవ కార్యక్రమాలు, రూరల్ ఏరియాస్ లో ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో విషయాల్లో
రాంబాబు గారు, దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అడుగులు వేస్తుంది. ఈ మధ్య నిర్మలా సీతారామన్ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు టాటాకి సంబంధించి, టాటాలో జరుగుతున్న ఇష్యూస్కి సంబంధించి. టాటా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా పడుతుందనేది నిర్వివాద అంశం, అందరం కూడా దాన్ని ఏకీభవించాల్సిందే. ఏంటి అసలు, అంటే ఎంత తొందరగా మనం ఈ సమస్యను సార్ట్అవుట్ చేసుకుంటే ముందుకెళ్ళబోతున్నాం, ఏం చెప్తారు? ఈ సమస్యను మనం భూతద్దంలో చూపిస్తున్నాం అనిపిస్తుందండి. యాక్చువల్గా ఇది పల్లంజీ మిస్త్రీ గ్రూప్ వాళ్ళకి 16% ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ వాటాల్లో కొంత మానిటైజేషన్ అడుగుతున్నారండి, లిక్విడిటీ అడుగుతున్నారు. దానికోసం వాళ్ళు టాటా సన్స్ ని స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ చేయమని అడుగుతున్నారు. ఆర్బిఐ కూడా ఫైనాన్స్ కంపెనీ, ఇది హోల్డింగ్ కంపెనీ కాబట్టి, హయ్యర్ లేయర్ ఫైనాన్స్ కంపెనీ కాబట్టి దీన్ని సెప్టెంబర్ 30th లోపు 2025 లిస్టింగ్ చేయమని అడిగారండి. దానికి టాటా సన్స్ కొంతకాలం టైం ఇవ్వమని అడిగారు, మాకు ఎగ్జామ్షన్ ఇవ్వమని అడిగారు. ఎందుకంటే ఈ టాటా సన్స్ అనేది కమర్షియల్ ఇది కాకుండా వాళ్ళు హోల్డింగ్ కంపెనీయే కానీ మిగతా దాతృతో 66% ఆఫ్ ది ఇన్కమ్ ఇట్ గోస్ టు ఫిలాంథ్రపీ అండి. కాబట్టి దీన్ని మిగతా సంస్థలతో భావించి, ఈక్వల్ గా భావించి మీరు లిస్టింగ్ అడగొద్దు, మాకు ఎగ్జామ్షన్ ఇవ్వమని అడిగారు. ప్లస్ ఇట్లాంటి వారికి ఇప్పుడు పల్లంజీ మిస్త్రీ గ్రూప్ నేమో మెహిల్ మిస్త్రీ లీడ్ చేస్తున్నారండి. ఈ టాటా ట్రస్ట్లకు వచ్చేసి నోయల్ టాటా లీడ్ చేస్తున్నారు. వారికి ఈ లిస్టింగ్ విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇవి రతన్ టాటా గారు ఉన్నప్పుడు, సైరస్ మిస్త్రీ ఉన్నప్పుడు నుంచి కొద్దిగా భేదాభిప్రాయాలు రావడం స్టార్ట్ అయినాయి. ఆ భేదాభిప్రాయాలు ఇప్పుడు రతన్ టాటా లాంటి మహోన్నత వ్యక్తి ఇప్పుడు లేరు కాబట్టి కొంచెం ఇమీడియట్ గా బయటపడినాయి. యాక్చువల్ గా నోయల్ టాటా కూడా ఈ పల్లంజీ మిస్త్రీ వాళ్ళ కుటుంబంలో వ్యక్తినే పెళ్లి చేస్తున్నారండి. కాబట్టి ఇది సమస్య పోతుందండి. మొన్న 7వ తారీఖు వీరు అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసినప్పుడు నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ కలిశారు. నోయల్ టాటా, వేణు వీళ్ళందరూ కలిసి రాంబాబు గారు, శ్రీరామచంద్రమూర్తి గారు, మొత్తంగా చూస్తున్నాం స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతున్న ఈ టైంలో టాటా షేర్స్ కొంత డౌన్ అవుతున్నాయన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ షేర్స్ టాటాలో డౌన్ అవుతున్న పరిస్థితి, అంటే ఈ గొడవల వల్ల ఈ షేర్స్ కొన్ని డౌన్ అవుతున్నాయా? రానున్న రోజుల్లో మరలా టాటా షేర్స్ యథాతథ స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయా? మార్కెట్లో ఏంటి టాటా షేర్ల పరిస్థితి? సార్ అన్మ్యూట్ చేయండి సార్. శ్రీరామచంద్రమూర్తి గారు అన్మ్యూట్ చేయండి. అవునండి, ఇది కరెక్ట్ పాయింట్ సార్. ఎందుకంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళకి యాక్చువల్గా టాటా కంపెనీ షేర్లన్నీ కూడా ఒక 30 to 40% తగ్గాయి. ఇప్పుడు టీసీఎస్ తీసుకుంటే దాదాపు 3400 నుంచి ఇప్పుడు 2950 ఆ రేంజ్కి వచ్చింది. అలాగే టాటా టెక్నాలజీస్ 1400 నుంచి ఇప్పుడు 700 ఉంది. ట్రెండ్ అయితే బాగా తగ్గింది. ట్రెండ్ 6000 ఆ రేంజ్ ఉండేది, ఇప్పుడు 4600 ఉంది. వోల్టాస్ కూడా 1600 నుంచి ఇప్పుడు 1400 ఉంది. టాటా మోటార్స్ అయితే వాళ్ళ డీమర్జ్ అయిపోయింది. టాటా మోటార్ 2 పార్ట్స్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది 400 అలా వచ్చింది. సో టాటా స్టీల్ ఎప్పటి నుంచో మంచి స్ట్రాంగ్ కంపెనీ, టాటా స్టీల్ 170 అలా ఉంది. సో ఈ కంపెనీలన్నీ కూడా ఒక ఈ చిన్న ఇష్యూ వల్ల తగ్గుతుంది. బట్ ఇదేంటంటే ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మళ్ళీ రేజ్ అయ్యే కంపెనీలు. ఎందుకంటే ఈ టాటా గ్రూప్ కి కాంపిటీషన్ మార్కెట్ లో దాని పొజిషన్ దానికి ఉంది. లీడర్షిప్ అంటే ఇబ్బంది వల్ల ఏం లేదు, కానీ దాని పొజిషన్ దానికి మళ్ళీ బయటకు వస్తుంది. లాలయ్య గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ ఇష్యూ తొందరగా సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? చంద్రశేఖరని మరలా కంటిన్యూ చేయాలన్న వాదన కూడా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది ట్రస్టీలో. ఏం చెప్తారు ఫైనల్ గా? లాలయ్య గారు ప్లీజ్ అన్మ్యూట్. లాలయ్య గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ అన్మ్యూట్ అవ్వలేదు సార్. రైట్, ఫైనల్ గా హలో. రైట్, లాలయ్య గారు ప్లీజ్ కంటిన్యూ. ఇది టెంపరీ ఫినామినా అండి, కొద్ది రోజుల్లో ఇది రెక్టిఫై అవుతుంది. కాకపోతే అక్కడ ఇండివిజువల్ అండ్ గ్రూప్ కేటగిరీస్ అండ్ దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్, బలహీనతల వల్ల ఈ గ్రూప్ అనేది ఈ విధంగా తయారైంది. కానీ ఇట్ ఈస్ ఎ టెంపరీ ఫినామినా. ఇమ్మీడియట్లీ ఇట్ విల్ టేక్ అప్, కమ్ బ్యాక్ టు. రైట్ సార్. రాంబాబు గారు ఫైనల్ గా మీరు ఇందాకే చెప్పారు, దీన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తున్నాం, ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది, త్వరలోనే సమస్య పోతుందని. ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఏం చెప్తారు ఫైనల్ గా?
ఇది కుటుంబ తగాదాల సమస్య కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పట్టొచ్చండి. కానీ లిస్టింగ్ విషయంలో మాత్రం గవర్నమెంట్ టాటా సన్స్ ఒక అభిప్రాయాన్ని ఒక 3 months లో తీసుకునే అవకాశం Yeah. ఉంటుందండి. రైట్. ఇది వాళ్ళ షేర్ మార్కెట్ ప్రైస్ తగ్గడం అనేది ఈ ఇష్యూ వలన కాదండి. ఓవరాల్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ అంతర్జాతీయ దీని ప్రకారం ఉన్నటువంటి కండిషన్ల ప్రకారం మార్కెట్ తగ్గినప్పుడు మిగతా కంపెనీలతో పాటు టాటా గ్రూప్ కూడా తగ్గినాయండి. ఇది దీనివలన టెంపరీగా లాస్ట్ 2 days లో 2-3% తగ్గి ఉండొచ్చు. ఇది పెద్ద నెగ్లిజిబుల్ అండి. రైట్ సార్. దీనివలన మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం ఉండదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అయితే అదే. యా రైట్ సార్, మీరు చెప్పినట్టుగా ఈ వివాదం త్వరలోనే సమసిపోవాలి. భారతదేశాన్ని టాటాని ఎప్పటికీ ఎన్నటికీ కూడా విడదీయలేం. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేయటంలో టాటా కీలక పాత్ర పోషించారు. రతన్ టాటా ఆశయాలు ఖచ్చితంగా కొనసాగాలి. దేశం కోసమే అంటూ రతన్ టాటా తన జీవితాన్ని తన జీవితం మొత్తం కూడా త్యాగం చేసిన పరిస్థితి. టాటా కంపెనీ అంటేనే భారతదేశం అని చెప్తున్న పరిస్థితి. ఈ వివాదం కూడా త్వరలోనే సమసిపోవాలి. రతన్ టాటా ఆశయాలు ముందుకు తీసుకెళ్లేలా ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని దేశాభివృద్ధిలో టాటా మరలా దూసుకుపోయే రోజు త్వరలోనే రావాలని మనం కూడా ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న శ్రీరామచంద్రమూర్తి గారికి, లాలయ్య గారికి, రాంబాబు గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.